హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మీరు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మనము డే 2 అయితే చేసుకోబోతున్నాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకేదైనా మీకు రైల్వేకి సంబంధించి ఏదైనా డౌట్లు, ఏదైనా ఎన్టీపీసీ కానీ ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ ఇంకా మెడికల్ ఎగ్జామ్ గురించి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కానీ మీకు డౌట్లు ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది 1వ తారీఖు జరిగినటువంటి షిఫ్ట్ 2 క్వశ్చన్స్ని మనం చర్చించుకుంటున్నాము. చూడండి, ఇద్దరు అబ్బాయిల్లో పెద్దవారి యొక్క వయసు చిన్నవారి వయసు కంటే 3 రెట్లు అంట. పెద్దవారు అనుకుంటే నేను ఇదిగో పెద్దవాడు చిన్నవాడు, ఇతను 3x అంట, ఇతను x అంట. అయితే 9 సంవత్సరాల క్రితం అంటే 9 సంవత్సరాల క్రితము చిన్నవారి కంటే 5 రెట్లు ఎక్కువ అంట. అంటే ఇద్దరికి -9 చేస్తే ఇతనికి పెద్దవాడు అనేవాడు 5x, చిన్నవాడు అనేవాడు x అయింది. అయితే అతని యొక్క ప్రస్తుత వయసులు కనుక్కోండి అంటున్నాడు. ప్రస్తుత వయసులు అంటే ఇవి ప్రజెంట్, ఇవి 9 ఇయర్స్ ఎగో అన్నమాట. ఇవి 9 ఇయర్స్ ఎగో. మనల్ని ప్రజెంట్ కనుక్కోమంటున్నారు. నేను 9 ఇయర్స్ ఎగో అంటే రెండిట్లో మైనస్ చేస్తాను. ఇప్పుడు అన్నిట్లో మైనస్ చేసుకుంటూ వస్తే ఇందులో మైనస్ చేస్తే 9, ఇందులో 45 కొట్టేస్తే 1:5 వచ్చింది. ఇప్పుడు మీరు వీటిలో దేనికి చేసినా కానీ అది రాదు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లేదా మనకి మెథడ్ ఇది మనకి -9 చేస్తేనే వచ్చింది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఈజీగా 5x కావాలనుకుంటే మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే అన్నీ కూడా 3xలో ఉన్నాయి. అలా అన్ని 3xలో ఉన్నప్పుడు మనం ఇది చెక్ చేసుకోవాలి. అన్ని 3xలో లేకపోతే ఏదైతే 3xలో ఉందో దాన్ని చేసుకోవటం. అంటే దీనికి ఇది 3x, దీనికి ఇది 3x, దీనికి ఇది 3x, దీనికి ఇది 3x, అన్ని 3xలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. గత ఏడాది ఎలక్ట్రిక్ బైక్ అంటే లాస్ట్ ఇయర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ధర ఎంత అంట. అయితే ఈ ఏడాది దాని యొక్క ధర 30% తగ్గిందన్నాడు. అంటే 1,25,000 ఉన్నటువంటి ధర ఎంత అయింది అంటున్నాడు. ఇప్పుడు నాకు ఇక్కడ 7తో దీన్ని మల్టిపుల్ చేశాను అనుకోండి, ఇది 700, ఇది 140, 35, 875. మన దగ్గర ఆప్షన్లో ఏముంది? 860, 875. ఓకేనా? ఈ విధంగా మనకి జీరోస్తో పని లేదు. మనకి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాంతో చేసుకొని పోతే సరిపోయిద్ది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క అలాగే వాటి యొక్క వాల్యూమ్స్ ఇస్తున్నాడు. కర్వ్డ్ ఇది అమల్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది అమల్లో వాల్యూమ్ అంట. అయితే వాటి యొక్క రేషియో బిట్వీన్ ద రేడియస్ 3, 7 అన్నాడు. ఇక్కడ మనకి రేడియస్లు అనేది ముఖ్యము. 3, 7 అన్నాడు. 3, 7. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అని అడిగాడు. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా తెలిస్తే సరిపోయిద్ది. 2πr²h. 2 × π × r అంటే ఎంత? 9, h అంటే 7. ఓకే అండి, ఇక్కడ మనకి ఇది ఫార్ములా నేను గవర్న తప్పు రాశాను. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr r+h. ఇది టోటల్. ఇది అలా నేను నార్మల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి రాశాను. అయితే చెక్ చేయండి. 2 × 5 × r అంటే మనకి ఇక్కడ 3 ఇచ్చాడు. 3 r+h అంటే 3+7. 3+7 ఓకేనా? 2 3 6π × 10 65. ఓకేనా? మనకు వచ్చేసింది కదా ఆన్సర్. ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ వెన్ సక్సెస్ఫుల్లీ డివైడెడ్ బై. అంటే 3తో తర్వాత 5తో తర్వాత 7తో చేసినప్పుడు వీటి యొక్క రిమైండర్స్ 2, 1, 3 వచ్చినాయి అంట. అయితే లాస్ట్ కోఎఫిషియంట్ ఇక్కడ మనకి 3 అని చెప్తున్నాడు. అంటే లాస్ట్ కోఎఫిషియంట్ 3. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలాగా? 7 3 21 +3 అంటే 24. ఇక్కడ వచ్చినటువంటి నాకు నెంబరు, ఇక్కడ వచ్చినటువంటి కోఎఫిషియంట్ 24 అయింది నాకు. ఇప్పుడు 24, 5 + 1 నాకు 121 వస్తుంది.
ఇక్కడ నాకు వచ్చిన కోఎఫిషియంట్ 121. 121 ఇంటూ 3 ప్లస్ 2, 363 ప్లస్ 2 365. 365 అనేటువంటిది నాకు నెంబరు. ఓకేనా, ఇక్కడ నెంబరే కనుక్కోమన్నాడు కదా, ఇదిగో 365 నెంబరు. నెక్స్ట్ క్వశ్చన్, సైక్లికల్ క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు. ఏఈ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు అన్నాడు, సిడికి ప్యారలల్గా. బిఏ ప్రొడ్యూస్డ్ టు ఎఫ్ అన్నాడు. చూద్దాము. సైక్లికల్ క్వాడ్రిలేటరల్ అంటే మనం ఇలా తీసుకోవటమే మనకు నచ్చినట్టుగా. ఇది సెంటర్ ఓ అనుకో, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇక్కడ ఏఈని ప్యారలల్ టు సిడి అన్నాడు. సిడికి ప్యారలల్గా ఏఈ గీసామనుకో, ఇది ఏఈ అనుకోండి. నెక్స్ట్ బిఏ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు ఎఫ్. బిఏని ఎఫ్ వరకు ప్రొడ్యూస్ చేశాడంట. ఇప్పుడు ఏబిసి అంటే బి యొక్క వాల్యూ, ఏబిసి యొక్క వాల్యూ 85 అంటున్నాడు. తర్వాత ఎఫ్ఏఈ, ఇది ఎఫ్, ఇది ఏఈ, దీని యొక్క వాల్యూ 24 అన్నాడు. మళ్ళీ కనుక్కోమన్నాడు. బిసిడి అంటే బిసిడిలో ఇది కనుక్కోమన్నాడు. మనకి సి యొక్క వాల్యూ కావాలంటే మనకి ఈ వాల్యూ కావాలి. మనకి ఎలాగా, ఇక్కడ మనం ఒక ప్యారలల్ లైన్ గీచామనుకోండి, ఇక్కడైతే మనకి 24. ఈ యాంగిల్ ఎంతో కనుక్కుంటే మనం ఈ యాంగిల్ ఎంతో చెప్పగలుగుతాం, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి. ఓకేనా, ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది తిర్యక్ రేఖ కాబట్టి ఈ లైన్ మనకి అంతా 85. ఇప్పుడు 85 ఇది తీరం అండి. ఈ రెండు మనకి ఈ తీరం తెలిస్తే మనం ఇది చేసేస్తాం అనమాట. ఇది 24, 85. ఇక్కడ 9, 10. ఇక్కడ మనకు వచ్చేది దీనికి ఆపోజిట్ 95 కదా, ఎందుకంటే 180 మైనస్ 85 చేస్తే మనకు 95 వచ్చింది. ఓకేనా, అప్పుడు 95. ఇక్కడ 119. ఇది తీరం తెలిస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాం. తెలియకపోతే ఈ క్వశ్చన్ వదిలేయటం మంచిది. ఇది సింపుల్గా హార్డ్ లెవెల్ టు మీడియం, అంటే తెలిస్తే మీడియం లెవెల్, తెలియకపోతే హార్డ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజెస్ నుంచి 18 టాయ్స్ అవుట్ ఆఫ్ 75 టాయ్స్ అంట. ఫర్ బాయ్స్కి 18 టాయ్స్ ఇచ్చారు 75లో. ఇది టోటల్. అయితే రెస్ట్ అంటే మిగిలినవి గర్ల్స్ కన్నాడు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద గర్ల్స్ టాయ్స్ అన్నాడు. నేను ఇదంతా తీసివేసి చేయకుండా నేనేం చేస్తానంటే 18/75 చేస్తా. నేను దీంతో 3తో కొట్టేస్తే 6 సార్లు 25 సార్లు. ఇప్పుడు 6/25 అంటే నాకు ఇదంతా 24%. నేను ఈ 75 కూడా 100% అనుకుంటే ఈ ఇది బాయ్స్ది, ఇది బాయ్స్ ప్లస్ గర్ల్స్ అంటే నేను ఇందులోంచి తీసేస్తే నాకు గర్ల్సే కదా వచ్చేది. అప్పుడు 76% అనేది గర్ల్స్ అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ డ్రైవ్స్, ఇది కిలోమీటర్స్, నేను మైల్స్ అనుకుంటాను. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్లో మైల్సే ఇచ్చాడు. సరే మైల్స్ అనే చదువుతాను. 110 మైల్స్ అటు 55 మైల్స్ పర్ అవర్. అంటే ఇక్కడ మనం స్పీడ్ 1, 110 మైల్స్కి పర్ అవర్ అంటే ఇది స్పీడ్ కదా. ఇక్కడ టైం 1 అనుకోండి. ఇక్కడ మనకి ఎంత టైం పడుతుంది, 2 hours పట్టింది. అలాగే ఈ డ్రైవ్స్ ద నెక్స్ట్ 120 మైల్స్ ఫర్ 60 km/h. టైమ్ టు 2, 120 కిలోమీటర్లని 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తే నాకు ఎన్ని గంటల్లో వెళ్తాను, 2 hours వెళ్తాను. అండ్ దెన్ హీ డ్రైవ్స్ ద నెక్స్ట్ 60 మైల్స్ ఇన్ 1 hour. అంటే ఇది డిస్టెన్స్ ఇచ్చాడు 3వ దాంట్లో. అలాగే స్పీడు టైం ఇచ్చాడు. టైం ఎంత, 1 hour అని ఇచ్చాడు. అయితే మనల్ని యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు.
యావరేజ్ స్పీడ్కి ఒక ఫార్ములా ఏంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నాకు టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇది డిస్టెన్స్, ఇది డిస్టెన్స్, ఇది డిస్టెన్స్. ఈ మూడు కూడా అండి మనకి 230, 290. ఓకే, 230, ఇది ఒక 60, 290 వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎంటైర్ జర్నీ ఎన్ని గంటల్లోకి వెళ్ళింది? 5 గంటల్లో వెళ్ళింది. నేను దీంతో 5తో కొట్టేస్తే 5 5లు 25, ఇంకొక మనకి 40 మిగిలింది కాబట్టి 5 8లు 40. ఇది రైట్ ఆన్సర్. ఇలా చేయాలి. మనకి డేటాని ఇలా రాసుకొని తర్వాత యావరేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఒక ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు. టూ మీడియన్స్ అంట. ఏడి అనేది ఒక మీడియన్, బిఈ అనేది ఒక మీడియన్. అంటే మీడియన్ అంటే ఇది బిఈ అనేది ఇలా రాసుకుంటే, నేను ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ నేను ఇక్కడ పెట్టుకుంటే దీని మధ్య డిస్టెన్స్ 2 వచ్చింది, దీని మధ్య డిస్టెన్స్ 1 వచ్చింది. అలాగే నేను ఏడిని, ఇది తీరం అండి, ఈ తీరం తెలిస్తే మనం చెప్పగలుగుతాము. ఓకేనా? ఏడి మధ్య కూడా ఈ పాయింట్ ఏదైతే ఉందో మీడియన్ అన్నప్పుడు మనకి ఈ పాయింట్ అనేది ఇలా 2:1, ఇది 2:1 రేషియోలో డివైడ్ చేసిద్ది. ఇది తీరం తెలిస్తే చేస్తాము. ఇప్పుడు మనల్ని ఏడి ఎంత అంటున్నాడు? 18. బిఈ ఎంత అంటున్నాడు? 12. ఏడి 18 అంటే నేను ఈ పాయింట్ని జి అనుకుంటున్నా. జి అనుకుంటే ఇది ఏ, ఇది డి, ఇది జి అనుకుంటే ఇది 18ని 2:3 రేషియోలో అంటే ఇది 12:6 రేషియో. ఇది 12ని ఇది 3 4లు కదా, 4:8 రేషియోలో కట్ చేస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎంత వచ్చింది? ఇది 12 వచ్చింది, ఇది 6 వచ్చింది, ఇది 8 వచ్చింది, ఇది 4 వచ్చింది. ఇలా అయినప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? బీడీ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. ఈ బీడీ లెంత్ కనుక్కోమన్నాడు. నాకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిందండి. ఆ ట్రయాంగిల్ ఏంది? 8 6 అన్నాడు. మనకి ఇక్కడ 3 4 5కి ఒక ట్రిప్లెట్ ఉంది. అలాగే 6 8 అంటే ఒక 10, ఇది ట్రిప్లెట్. ఓకేనా? ఇది కర్ణము, ఇది ఎదుటి భుజము, ఇది ఆసన్న భుజం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ హార్డ్ లెవెల్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ వదిలేయటమే మంచిది. ఇది మీరు ఎగ్జామ్లో చేసినా 5 minutes పట్టిద్ది. ఓకేనా? ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్స్ వదిలివేయాలో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం 25 అటెంప్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది, మనకు తెలిసినవి వస్తాయి, తెలియనివి వస్తాయి. కాబట్టి 25కి అటెంప్ట్ చేయటం అనేది ఒక బిగ్ మిస్టేక్. ఒక 25కి 20 అటెంప్ట్ అనేది గుడ్ అన్నమాట. అది చాలు మనకి. ఈ మిగిలిన 5లో ఒక 5లో ఒకదాన్ని ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇందాక ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ చాలా మందికి తెలియకపోతే ఈ క్వశ్చన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇది రెండోది అనుకోండి. ఇది యావరేజ్ స్పీడ్ మ్యాక్సిమం అందరు చేస్తారు. నెక్స్ట్ నేను ఈ క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది వేస్ట్ ఆఫ్ టైము చేయటం కూడా. 5 నిమిషాలు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పెడితే ఎవరు కూడా వీడియో చూడరు. ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పండి, మనం చేసి టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా ఎక్కడన్నా అప్లోడ్ చేద్దాం, ఇబ్బంది లేదు. అంటే మనకు ఆన్సర్ అయితే ఇది వచ్చింది, ఈజీనే, వీటిని కొట్టేసుకుంటూ పోవాలి. కాతే మొత్తం చేసేసరికి 5 minutes పట్టిద్ది. ఇంకా మనకి ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 spheres అన్నాడు. రేషియో మనకి సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? ఇక్కడ R1 ఇక్కడ R2 అనుకుంటే 25 36, ఇవి స్క్వేర్స్ కదా. అప్పుడు మనకి R1:R2 అనేది ఏమైద్ది? 5:6 అయింది. మనల్ని అడిగింది వాల్యూమ్. అసలు మనం వాల్యూమ్ అడిగినప్పుడు ఇదంతా కూడా చేయటం అనవసరం. ఇది 5 cube 5 square, ఇది 5 square అంటే ఇది రాదు. ఇందులో ఇది 6 square, స్క్వేర్స్ అంటే రావు. ఇక్కడ ఇది 6 square, ఇది 5 cube, స్క్వేర్ ఉంటే రాదు. మనం ఈ ఆప్షన్లు చూసే పెట్టవచ్చు. అసలు ఈ వాల్యూస్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఆప్షన్ చూసే పెట్టవచ్చు యాక్చువల్గా. ఇప్పుడు దీన్ని వాల్యూమ్స్ అంటే ఏముంది? 5/6ని హోల్ క్యూబ్ చేస్తాము. 5 cube అంటే 125, 6 cube అంటే 216. నెక్స్ట్ నేను హార్డ్ లెవెల్లో చెప్పా కదండి, ఇది 3rd క్వశ్చన్ హార్డ్ లెవెల్లోనే.
కాకపోతే చేస్తే ఈజీనే, సింపులే. హార్డ్ లెవెల్ అని కూడా చెప్పకూడదు, ఇది మీడియం టు హార్డ్ లెవెల్. ఇక్కడ అడిగిన క్వశ్చన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ఏబిసి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనకి నేను హార్డ్ లెవెల్ అని ఎందుకు చెప్తున్నానంటే మనకు ఉండేదే 60 మినిట్స్ అండి. 60 మినిట్స్లో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 100 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలుగుతామా? లేదు. మనకు తెలిసినవి ఒక 80 వచ్చినాయి అనుకున్నాయి. ఈ 80ని అటెంప్ట్ చేయడానికి కూడా మనకి క్వశ్చన్స్ సరిపోదు. అంటే ఒక 40 నుంచి 50 సెకండ్స్ లోపల మనం క్వశ్చన్స్ని ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఇవి టైం టేకన్ కాబట్టి ఇవి చేసుకునే బదులు వేరే క్వశ్చన్ చేస్తే మనం 2 క్వశ్చన్లు చేస్తాం. అది మనకు టైం ఉందనుకుంటే ఈ క్వశ్చన్ చేసుకోవటం బెస్ట్. అయితే ఇక్కడ ఏబీసీ 2022లో కనుక్కోమన్నాడు. ఇది 2022, మనకి ఆరెంజ్ కాబట్టి ఇది ఏబి, ఇక్కడ ఏబిసి అన్నాడు. ఏబిసి అంటే 105, ఇక్కడ 65, 170, ఇక్కడికి 280 అయింది. నెక్స్ట్, యావరేజ్ సేల్స్ ఆఫ్ ద బ్రాంచెస్ ఏసిఎఫ్ 2021. ఈ బులుగు లైన్స్ ఏమన్నాయో అందులో ఏసిఎఫ్ అన్నాడు. మనకి ఏ అంటే 80 ఉంది, ఇది 95 ఉంది. ఇది 90 అనుకుంటే 180 అంటే 175. 175కి ఒక 70 కలిపితే 245. ఒకటి 245 వచ్చింది, ఒకటి 185 వచ్చింది. అయితే ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకేనా, వాట్ పర్సెంటేజ్, ఇది ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. మనకి ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 35 ఉంది. అంటే మనల్ని యాక్చువల్గా అడిగింది ఈ డిఫరెన్స్ కాదు, కాకపోతే నేను డిఫరెన్స్ తీసుకొని చేస్తాను. అప్పుడు మనకి ఈ పెద్ద వాల్యూస్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. మనకి ఇట్లా పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు స్కిప్ చేసేస్తారు, మ్యాక్సిమం స్కిప్ చేస్తారు. స్కిప్ చేయకుండా ఉండాలంటే మనం చిన్న వాల్యూస్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది. ఇది 7 టైమ్స్ అంటే 5తో కొట్టేస్తే సరే 5తో కొట్టేస్తే 7 4లు 28 కదా. సరే 7తో కొట్టేస్తా. 7 5లు 35, 7 4లు. దీంతో కొట్టేస్తే 1/8. 1/8 అంటే ఎంత? 12.5. 12.5%. ఈ 12.5ని నేను 100లోంచి తీసేసాను అనుకోండి, నాకు వచ్చేది ఇదే కదా. అంటే దీని వాల్యూ 7/8. 7/8 ఎలా వచ్చింది? ఇక్కడ మనకు ఉన్నటువంటి 245 డివైడెడ్ బై 280 చేస్తే, మీరు కనుక 35తో కొట్టేస్తే 35 7లు 35 8లతో కొట్టేస్తే ఎంత వాల్యూ వచ్చింది? దీని పర్సెంటేజ్లో రాస్తే 87.5 అని రాస్తాం. అది సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్, ఇక్కడ A+B కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 80 days. అలాగే బి అలోన్ కెన్ 16 days. ఇక్కడ మీరు అంటే నేను ఇక్కడ ఒక షార్ట్ చెప్తాను. బి అనేది 16 అన్నాడు, ఏబి 8 అన్నాడు. ఈ 16లో ఇది 8 అనేది ఎగ్జాక్ట్గా హాఫ్ ఉండిద్ది కదా. హాఫ్ అంటే దాని అర్థం ఏంది? బి అనేవాడు ఆఫ్ చేస్తున్నాడు, వీడు ఆఫ్ చేస్తున్నాడు. వీడు ఆఫ్ చేసాడు కాబట్టి 16 అయింది. వీడు ఆఫ్ చేస్తున్నాడు కాబట్టి వీడిది కూడా ఎంత అయింది? ఏది కూడా 16 అయింది. ఓకేనా, అర్థమైందా నేను చెప్పిన పాయింట్? సరే, ఆఫ్ అని చెప్పను, ఇప్పుడు ఒకటోటి అని చెబుతా. ఏ ఒకటి చేస్తున్నాడు, బి ఒకటి చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి చేస్తే 8 రోజుల్లో అయింది. కానీ బి ఒక్కటి చేస్తే 16 రోజులు పట్టింది. అప్పుడు ఏ అలోన్, ఏ ఒక్కడే చేస్తే కూడా ఏ ఒక్కడే చేసినా 16 రోజులే పట్టేది. ఈ విధంగా సింపుల్. కాతే ఇదైనా మనం ఏముంది, ఏబి ఇక్కడ బి 8 16 వచ్చింది. ఇది 2, ఇది 1. వీడు 2 అంటే వీడు కూడా ఒకటి చేస్తున్నాడు, వీడు ఒకటి చేస్తున్నాడు అని అలా అయినా చేయొచ్చు. ఇది కూడా కొంచెం థింక్ చేస్తే అది క్యాలిక్యులేషన్ లేకుండా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా థీరం అండి. ఇది sin θ 2x. ఇది మనకి ట్రిప్లెట్ థీరం అంటారు. థీరం అంటే ఇక్కడ నేను థీటా తీసుకుంటే థీటాకి ఎదురుగా 2xy, థీటాకి కింద x² - y², హైపోటెనస్ x² + y² వచ్చింది. ఇది ఫార్ములా, అంటే థీరం ఫార్ములా మనకి ట్రిప్లెట్స్లో ట్రిగ్నోమెట్రీలో వచ్చింది. అయితే tan θ అంటే ఏంది? ఇది ఎదుడు భుజము బై ఆసన్న భుజము. నెక్స్ట్ క్వశ్చన్, PQ అనేది డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O అన్నాడు. ఇది డయామీటరు, ఇది PQ. టాంజెంట్స్ ఎట్ R
ఎక్కడ ఆర్ వద్ద అంట మీట్ పీక్యూ ప్రొడ్యూస్డ్ అట్ ఏ. ఒక ట్యాంజెంట్ ఎట్ ఆర్ మీట్స్ పీక్యూ, పీక్యూ వద్ద మీట్ అవుతుందంట. అండ్ ప్రొడ్యూసర్స్ ఏ అన్నాడు. ఇక్కడ ఆర్ పీక్యూ, ఆర్కి పీకి క్యూకి ఇది ఆర్. ఇక్కడ పి యొక్క యాంగిల్ అంతా 27 అన్నాడు. అయితే ఇక్కడ మనల్ని ఏమని అడుగుతున్నాడు, ఆర్ క్యూపి అని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం. టాంజెంట్ ఇక్కడ పీక్యూ అనేది డయామీటర్, ఇది రైటే. టాంజెంట్ ఆర్. యాక్చువల్గా ఇది ఇట్ట రాదు. ఒక్క నిమిషం, నేను డయాగ్రామ్ మారుస్తాను. ఇది పీక్యూ అనుకుంటే ఒక టాంజెంట్, సరే అదే టాంజెంట్ పి వద్ద మీట్ అవుతుంది అనుకుంటే చూడండి, నేను ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెంటర్ ఓ తీసుకున్నాను, ఇక్కడ పీక్యూ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను. ఇక్కడ పీక్యూ అంటే ఇటు క్యూ వద్ద పి వద్ద అని చెప్పలేదు, కానీ ఇక్కడ మనకి యాంగిల్స్ అడిగేసరికి డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఆరు, ఇది ఏ, వీటి మధ్య ట్రయాంగిల్. ఇప్పుడు కూడా ఇక్కడ యాంగిల్ క్యూ అని అడిగాడు. ఇది పీక్యూ. ఓకే సరే, ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఓకే అర్థమైంది. ఇది ఓ, ఇది క్యూ అనుకుంటే ఒక టాంజెంట్, ద టాంజెంట్స్ అట్ ఆర్ మీట్స్ పీక్యూ ప్రొడ్యూస్డ్ అట్ ఏ. అయితే ఇది ఆర్ అన్నాడు. వీటి మధ్య కోణం ఎలా ఉంది, ఇది ఆర్ అనేది 90 డిగ్రీస్ చేస్తుంది. ఇలా 90 డిగ్రీస్ చేసినప్పుడు ఇది 27 అన్నాడు. ఇది 90 అయిపోయింది కాబట్టి ఇది 63. మనకి డయాగ్రామ్ గీస్తాం వస్తే అయిపోయింది. లేదా ఇక్కడ మనకి 27 అన్నాడు కాబట్టి దానికి ఆపోజిట్ యాంగిల్ 63 అని తెలిస్తే అయిపోయింది. కాకపోతే మనకి డయాగ్రామ్ బేస్డ్ వెళ్తాం కాబట్టి డయాగ్రామ్ రావట్లేదు చూస్తుంటే. ఓకే, రామ్ ట్రావెల్డ్ ఈక్వల్ డిస్టెన్స్ అంట. అది స్పీడ్ 40, 45, 60తో అంటున్నాడు. అయితే యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు, డెసిమల్ వాల్యూస్ ఇచ్చాడు. చూడండి, 40, 45, 60కి దీని యొక్క ఎల్సిఎం మనకి 360 వస్తుంది. మనకి యావరేజ్ స్పీడ్ అంటే ఎంత, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైము. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ముగ్గురు ద్వారా వెళ్ళాడు కాబట్టి 3 × 360. ఇక టోటల్ టైం ఎంత, ఇది 40తో చేసినప్పుడు 49, 49 360. 45తో చేస్తే 8 సార్లు, 6తో చేస్తే 6 సార్లు. ఈ టోటల్ కూడితే ఇది 17, ఇది 23 అయింది. 23. మనకి ఇక్కడ ఏమిచ్చాడు, డెసిమల్ అన్నాడు, డెసిమల్ వాల్యూస్. నేను ఈ 23కి బదులు 24 తీసుకుంటా, నాకు క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోవటానికి. 3 ఎంత, 8 సార్లు 360. 8తో కొట్టేస్తే 8 4 32, ఇంకా 40 మిగిలింది కాబట్టి 8 5 40. నాకు నియర్లీ 45 ఉండాలి ఆన్సరు. ఇది 45కి దగ్గరలో ఉంది. ఇవన్నీ కూడా 45 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రాంగ్, ఇది రైటు. ఓకేనా? లేదు నాకు ఆన్సర్ 64 వచ్చింది సపోజు, ఇది 46కి 44కి దగ్గరలో ఉంది కదా అనుకుంటే మనం యాక్యురేట్గా చేయటమే. ఇక్కడ 23 తీసుకొని చెయ్యాలి, యాక్యురేట్గా 23 తీసుకొని ఆ పాయింట్ ఎంత అయితే వచ్చిందో అది చేయటం బెస్ట్. ఓకే, ఇక్కడ మనకు అది రావట్లేదు కాబట్టి ఆన్సర్ ఈజీగా చెప్పాం. నెక్స్ట్, ఏ పర్సన్ ర్యాన్ ఫర్ ఆఫీస్ అండ్ గాట్ ఇన్ ఓట్స్ వచ్చాయంట. ఈ వాజ్ విన్నింగ్ క్యాండిడేట్. వాట్ వాజ్ ద విన్నింగ్ క్యాండిడేట్ పర్సంటేజ్ అని అడిగాడు. ఇక్కడ విన్నింగ్ క్యాండిడేట్ అంటే అంత ఇది కదా. ఇక్కడ ఒక నిమిషం, ఈ వైరు, ఇక్కడ విన్నింగ్ క్యాండిడేట్ అంటే ఎవరు, ఈ 11,628 వచ్చిన వాడే విన్నింగ్ క్యాండిడేట్. మనకి టోటల్ ఓట్స్ ఎంత,
7 6 36 కూడదాము. 36 ఇది ఒక 12 ఇది ఒక 20 అయింది. 5 5 10 అయింది. 7 7 14 ఇది 10 ఇది 20,400 అన్నాడు. ఇప్పుడు నేను చెక్ చేస్తాను. సరే చెక్ చేయటం ఉందిలేండి, ఇంకా కొట్టేద్దాం. ఇది కొట్టేస్తే ఇలా అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు నేను 5 టైమ్స్ తీసుకుంటా. 5 4 20, 5 10 అంటే 10 20 వచ్చింది. మనకి ఎంత మిగిలింది? 1428 మిగిలింది. 1428 అంటే ఇక్కడ నాకు 14 ఉంది, ఇక్కడ 2 కనపడుతుంది. అంటే 2 7 14. ఇక్కడ 7 తీసుకుంటాను. 7 4 28, 0 ఉంది కాబట్టి 28 డైరెక్ట్గా రాశాను. 14 యాక్యురేట్ కొట్టుకుపోయింది. 57 సార్లు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రవి సెల్స్ ఈజ్ గూడ్స్ 25% లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ 45 లెస్ అన్నాడు. ఇక్కడ మనం ఏదైనా కొనేటప్పుడు కిలో ఎంత అంటాం, కేజీ ఎన్ని రూపాయలు. ఓకేనా, మనం ఇదే కదా కనుక్కునేది. సేమ్ అట్టాగా చూద్దాము. నేను 100 గ్రాములకి ఏదైనా తెస్తే అది 100 రూపాయలు, అంటే 1 గ్రాము వచ్చి 1 రూపీ అనుకుంటున్నా. ఓకే, అయితే రవి సేల్స్ గుడ్ ఒక లాస్లో అమ్ముతున్నా. ఇవి నేను రూపాయస్ అనుకుంటే, ఇది గ్రామ్స్ అనుకుంటే, నేను వీటిని లాస్లో అమ్ముతున్నా. ఎంత? 75 రూపాయలకి అమ్ముతున్నా. 25% లాస్ అంటే 75 రూపాయలకి. ఇంకా గ్రామ్స్ నేను యాక్చువల్గా వేయాల్సింది 100 గ్రాములు వేయాలి, కానీ 45 గ్రాములు తగ్గించేస్తున్నా. 45 గ్రాములు తగ్గించానంటే 50 ఎత్తు వేసినట్టు. నేను ఈ గ్రాముల్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకుంటే నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలిసిద్ది. నేను ఈ 0 క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 5తో కొట్టేస్తే 7 1 7 5 1 5 7 5 11. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 1ని ఈ 11ని ఇటు మల్టిపుల్ చేశాను అనుకోండి, ఈ రూపీస్ 11 రూపీస్ అయింది, గ్రామ్స్ కూడా 11 రూపీస్ అయింది. ఇప్పుడు ఇక్కడ 11 గ్రాములు ఇక్కడ ఈక్వల్ అయింది. ఇప్పుడు ఎక్కడ ఈక్వల్ అయింది? ఇక్కడ ఎలా? సరే 10 రూపాయలు అనుకోండి. 10 రూపాయలు 7 రూపాయలు, 5 11, ఇది 3 4. ఓకే, కట్ చేసాము. ఇక్కడ వాల్యూ అయితే ఇది వచ్చిద్దండి మనకి 11 మల్టిపుల్. ఇక్కడ మనకి అన్నిటిలో 11 మల్టిపుల్ కనపడుతుంది కదా. మనకి లాస్ అయితే కాదు, ప్రాఫిట్ వచ్చిద్ది. 11 అంటే మనకి ఎలాగా 4/11 అనేది వచ్చిద్ది యాక్చువల్గా. ఇక్కడ ఏడో మిస్టేక్ చేశాను. 100కి 75, 100కి 55. అయితే ప్రాఫిట్టా లాసా? 2 0 5 11 5 17. సంథింగ్ ఈజ్ రాంగ్ అండి, నేను తర్వాత చెప్తాను ఈ క్వశ్చన్. 2 circles టచ్ ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ O. AB ఈజ్ ఏ సింపుల్ కామన్. ఇక్కడ మనకి ఏం లేదండి, కామన్ టాంజెంట్ అన్నాడు. కామన్ టాంజెంట్ అన్నప్పుడు మనకు ఉన్నటువంటి వాల్యూ R1 R2, లేదా అందరు చేసేది D² మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ చేసుకోవటం. ఈ విధంగా ఇదైతే ఈ ఫార్ములా అయితే సింపుల్గా ఉండిద్ది. 2√, ఇది 9 × 4, 9 × 4, 4 9 36, R అంటే 6 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 12 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా చేసుకోవటం. నెక్స్ట్, లేదా మనకి ఇలా తెలియదు అనుకోండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 9 + 4 9 - 4, 9 + 4 అంటే ఎంత? 13, 9 - 4 అంటే 5. మనకి ఇక్కడ ఒక ట్రిప్లెట్ తెలియాలి. 13 5 అంటే 12. అలా ట్రిప్లెట్స్ ద్వారా చేసుకుంటే ప్లస్లు మైనస్ చేసుకోవటం. ఈ ఫార్ములా గుర్తు లేకపోతే రెండిటిని ప్లస్ చేయండి, రెండిటిని మైనస్ చేయండి, వచ్చిన దానికి ట్రిప్లెట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇది మనకు చూడండి అనులోమానుపాతాలు. ఇది మనకి ఎలా ఉంది? ఈ విధంగా ఉంది కదా.
ఇప్పుడు ఏడి ఇస్టు ఈక్వల్ టు బి బీసీ అని రాస్తాము. ఇప్పుడు నేను అలాగే రాస్తే 2 క్యూబ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఇది 8ని ఎలా రాయొచ్చు? సరే 8ని తర్వాత రాద్దాము. 06 ఇంటూ 8 మైనస్ 4.06. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. ఈ 5.0లోంచి మైనస్ దీన్ని తీసేస్తే మనకి 1 వాల్యూ వచ్చింది. ఇంటూ ఎక్స్ ఇది 2 క్యూబ్. మీరు గమనించండి, ఈ 8 నేను ఎలా రాయొచ్చు? 2 క్యూబ్లోగా రాయొచ్చు. 2 క్యూబ్ అంటే 8 కదా. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఎక్స్ వాల్యూ అంతా 1 అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ ద ప్రొడక్షన్ అన్నాడు. హౌ మెనీ, ఇది కూడా ఒక హార్డ్ లెవెల్ అండి, ఇది కూడా ఒకటి హార్డ్ లెవెల్. హియర్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ అంటే మనకు అర్థం అవ్వాలి, వాడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో అర్థం అవ్వాలి ఫస్ట్. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ద గివెన్ హౌ మెనీ ఆఫ్ ద గివెన్ ఇయర్స్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ టైప్ ఏ. టైప్ ఏ అంటే ఇతను కార్స్ మోర్ దెన్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద దిస్ టైప్ కార్ అన్నాడు. అంటే ఏ టైప్ కార్ ఇన్ ద గివెన్ ఇయర్స్, ఇచ్చిన సంవత్సరాల్లో ఏ టైప్ కార్ యొక్క యావరేజ్ కన్నా ఏ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉందన్నాడు. అసలు మనం ఏ యొక్క యావరేజ్ చెక్ చేద్దాం. ఇది 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 వీటన్నిటిని కూడి ఎన్ని సంవత్సరాలు డివైడెడ్ బై 6 వేద్దాము. ఓకే, 100, 125, 200, 250 అనవసరంగా. ఓకే, ఇది 250, ఇది 300, 400, 700, 950, 10, 1150, 1350, ఇంకొక 125, 5, 7, 1475. 6తో కొట్టేయాలి. దీన్ని 6తో కొట్టేస్తే 6 2 12, 27, 6 4 24, 35 అంటే 6 సార్లు నియర్లీ ఈ వాల్యూ వస్తుంది. మనకి 245 కన్నా ఎక్కడ ఎక్కువ ఉంది? ఎక్కడ ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అంటే 3 టైమ్స్ ఉంది. ఓకేనా, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకు అసలు ఇది మెయిన్ హార్డ్ లెవెల్ అండి. ఇది 5th క్వశ్చన్. అంటే ఈ 5 క్వశ్చన్లు చేయకపోవటమే మంచిది మనం ఎగ్జామ్లో. హార్డ్ లెవెల్ అంటే మన ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. ఇఫ్ ఎట్ లీస్ట్ 60 మార్క్స్ ఇన్ ద ఫిజిక్స్ ఆర్ రిక్వైర్డ్ టు పర్సూయింగ్ హైయర్ స్టడీస్ అంట. అంటే ఫిజిక్స్లో 60% కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వాళ్ళు హైయర్ స్టడీస్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే అలా ఎంతమంది స్టూడెంట్స్ పర్సూయింగ్ ద హైయర్ స్టడీస్ ఇన్ ఫిజిక్స్ అన్నాడు. ఫిజిక్స్లో ఎంతమంది అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది మ్యాథ్స్, ఇది ఫిజిక్స్, ఇది యావరేజ్. ఓకే, మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ టోటల్ 100 స్టూడెంట్స్ అన్నాడు. 50 మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. అంటే మ్యాథ్స్లోను 50 మార్కులు, ఫిజిక్స్లోను 50 మార్కులు అంట. అది తెలియాలి. వాడు 50 మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అంటే మనం ఏమనుకుంటాం, 25 + 25 అనుకుంటాం. అలా వేరియేషన్స్ ఉన్నాయి. అందుకే క్వశ్చన్ అర్థం కావాలి అని చెప్పేది నేను. ఇక్కడ ఇంకోటి గమనించండి, మనకి 50లో మనకి ఎంత రిక్వైర్మెంట్? 60% కావాలి. 60% అంటే 3/5 అంటే 30 మార్కులకు రావాలి. ఎవరైతే 30 మార్కులు ఫిజిక్స్లో వచ్చారో వాళ్ళు ఎలిజిబుల్. చూడండి, ఫిజిక్స్ ఇది మార్క్స్ అన్నాడు కదా, ఇది 30 మార్కులు అంటే 21 మంది ఎలిజిబుల్ అయినట్టు. ఓకేనా, అర్థమైంది కదా క్వశ్చన్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. రేష్మా లోన్ తీసుకుందంట సింపుల్ ఇంట్రెస్ట్ మీద. హౌ మెనీ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, హౌ మెనీ ఇయర్స్ యాజ్ ద రేట్ ఆఫ్. ఇది మెయిన్ పాయింట్ మనకి. అంటే ఎంత ఇంట్రెస్ట్ తీసుకుందో అన్ని సంవత్సరాలు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 అనుకో, టైం కూడా 9. అదే ఇది 8 అనుకో, ఇది 8, ఇది 6 అనుకో, ఇది 6, ఇది 5 అనుకో, ఇది 5, అట్లా అన్నమాట. ఓకే, అయితే ఆమె ఇంట్రెస్ట్ ఎంత పే చేసింది? ఎంత పే చేసిందంట. అయితే అందుకని ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. మనకి ఫార్ములా ఏంది? SI = PR²/100. నేను ఈ 100 తీసుకెళ్ళి P కింద రాస్తాను. సరే చూద్దాం. 12 లక్షలు అనేది ప్రిన్సిపల్ అనుకుంటే
9, 7, 2 3 సున్నాలు ఇంటూ 100 ఇది ఆర్ స్క్వేర్. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు, ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు. ఇప్పుడు 12 ఎన్నిసార్లు కొట్టుకుపోయిద్ది? ఓకేనా? 12 ఎనిమిదిలు 96, 8 సార్లు. 12 ఒకట్లు 12, 81 సార్లు. ఇది ఆర్ స్క్వేర్. అంటే అప్పుడు ఆర్ విలువ 9, అంటే 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది మెయిన్, ఇది కూడా హార్డ్ లెవెల్ అండి. ఇది కూడా మనకి హార్డ్ లెవెల్. ఈ సింప్లిఫికేషన్ రెండు కూడా మెయిన్ హార్డ్ లెవెల్స్. అంటే మెయిన్స్కి టీహెచ్ఎస్ఎల్ మెయిన్స్లో అడగాల్సిన క్వశ్చన్లు వీడు ఎక్కడే అడిగాడు. ఇది ఫార్మేట్ ఎలా చేయొచ్చు అంటే 7 + 7 / 8 ప్లస్ 7/7 × 7 3 + 3 × 3 / 3 ప్లస్ 5/5 × 5, 5తో 5, 3తో 3. ఓకే, నెక్స్ట్ 8తో 8, 7తో 7. అప్పుడు మనకేమొస్తుంది? 7 + 7 + 1/7 వస్తుంది. ఇక్కడ మనకి 3 + 3 + 1/5 వచ్చింది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇది 14 + 1/7, 6 + 1/5. ఇప్పుడు 14 7 అంటే 70, 98 అంటే 99/7, 6 5 30 అంటే 31/5. ఇది ఏ విధంగా వచ్చింది? 99/7 ఇంటూ 5/31. ఇప్పుడు 31 అంటే ఎంత? 21/7. ఈ రెండు మల్టిపుల్ చేస్తే నాకంత 100లో నుంచి 495. దీన్ని ఇందులో క్యాన్సిల్ చేస్తే మనకి 2 సార్లు పోతుంది. ఇది 7 చూసుకుంటే అంటే 61/217. ఇది ఈ విధంగా చేయాలి. ఇది మెయిన్స్ లెవెల్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సైడ్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇన్ ద రేషియో అన్నాడు. అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు. ఇక్కడ నేను అప్రాక్సిమేషన్ అన్నాడు కాబట్టి నేను అసలు ఈ క్వశ్చనే చేయనండి, ఎందుకంటే టఫ్. ఇక్కడ చూడండి, క్యూబాయిడ్ యొక్క రేషియోస్ ఇచ్చాడు. అంటే క్యూబాయిడ్ అంటే మనకి ఇది క్యూబాయిడ్ అంటే లెంత్ ఉండిద్ది, బ్రెత్ ఉండిద్ది, హైట్ ఉండిద్ది. అది ఎంత అన్నాడు? 3, 4, 5 రేషియోస్లో అన్నాడు. ద సర్ఫేస్ ఏరియా అంటే దీని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఎంత? LHHB + BL ఇది ఈక్వల్ టు అన్నాడు. అంటే ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. క్యూబ్ అంటే మనకి ఇది, దీన్ని మనం క్యూబ్ అంటాం. అంటే ఏ సైడ్ చూసుకున్నా ఏ ఉండిద్ది. దాని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ సైడ్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. 6 అంటే 6². ఇది ఫార్ములా 6a² కదా. దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా. దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఈ LBH వాల్యూ వచ్చింది, దాని యొక్క రేషియోస్ ఈ విధంగా వస్తాయి. అప్పుడు ఈ విధంగా నేనేమంటానంటే ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ అంటే ఏదో ఒక అంకె క్యూబ్. ఇక్కడ ఒక అంకె క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే 125. మరీ 125 డిఫరెన్స్ వచ్చింది. మరలా ఇక్కడ 125 తర్వాత 6 క్యూబ్ అంటే 212. ఇక్కడ నేను క్యూబ్స్ రాస్తాను చూడండి. 1 క్యూబు, 2 క్యూబు, 3 క్యూబు, 4 క్యూబు, ఇంకా 5 క్యూబు, 6 క్యూబు. ఇక్కడ మీరు ఈ 210 అనేది ఇక్కడ 210, జస్ట్ 6 డిఫరెన్స్. 110 అంటే 150 అన్నాడు. ఇక్కడ 25 డిఫరెన్స్, 240. దీని తర్వాత 7 క్యూబ్ అంటే 343, అంటే ఇక్కడ 240. 240 రాస్తే మనకి ఎంత? ఇంకొక 24 డిఫరెన్స్ వస్తుంది. 180 రాస్తే ఇది ఎంత? 180. 125కి 180 డిఫరెన్స్ అంటే ఎంత? ఎంత? 55 వస్తుంది. మీకు వీటన్నిటిలో డిఫరెన్స్ ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడ తక్కువ ఉంది. కాబట్టి నేను దీన్ని టిక్ చేసేస్తా. అంటే అదొక ఐడియా. అంటే మ్యాక్సిమం మిస్టేక్ కూడా అవ్వచ్చు, బట్ పాసిబిలిటీ ఉన్నది అదే. ఈ ఫైండ్ అవుట్ చేసి అంత టైం ఉండదు మన క్వశ్చన్కి. ఓకేనా? ఇప్పుడు ఈ 2తో కొట్టేస్తే ఇది 3 ఇంటూ ఇది 36. దీనికంటూ ఒక వాల్యూ 108 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు LBH కాబట్టి మనం L అంతా B అంతా ఎంత కనుక్కుంటా అంటే ఇప్పుడు ఇది L, ఇది BH కాబట్టి LH అంటే ఎంత? 3 5 15 ప్లస్ HB అంటే ఎంత? 20 ప్లస్ BL అంటే ఎంత? 12. నాకు టోటల్ ఎంత వచ్చింది? 20, 40, 47 వచ్చింది.
47 ఈక్వల్ టు 108 వచ్చింది. ఇది సమ్ ఎక్స్ అనుకో, అంటే 3x 4x ఎక్స్ అనుకుంటే అట్టా x² అయ్యిద్ది. ఇప్పుడు 108 47. ఇప్పుడు మనం ఇక్కడ అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి నాకు ఇది ఇందులో కొట్టుకుపోవట్లేదు కాబట్టి నేను ఇంత అనుకుంటా. ఓకే, ఇప్పుడు 12తో కొట్టేస్తే 12 9లు 12 4లు, ఇది x² వాల్యూ. అప్పుడు x వాల్యూ ఎంత అయింది? 3/2. ఇప్పుడు ఇక్కడ 3/2 పెట్టండి ప్రతి దాంట్లో. అంటే ఇప్పుడు x వాల్యూ 3/2, దాని యొక్క వాల్యూమ్ కావాలి కాబట్టి 3 × 4 × 5 × 3/2 ఇంటూ హోల్ క్యూబ్, ఈ వాల్యూ అంతా చేయాలి. అవసరమా? మనకు అంత అవసరం లేదుగా. మనకి సింపుల్గా ఇక్కడ మీకు ఆన్సర్ చూపించా కదా ఫస్ట్లోనే, ఎలా సింపుల్గా చేసుకోవచ్చు అనేది. ఓకేనా? నేను మీకు ఇక్కడ టైం ఎక్కువ అవుతుందని ఆలోచించమాకండి. కొంతమంది తెలియని పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎలా సింపుల్గా చేయాలో చెప్తున్నా. ఇక్కడ 6 డిఫరెన్స్ వచ్చింది, ఈజీగా వచ్చేసింది కదా. డిఫరెన్స్ క్యూబ్కి ఇక్కడ ఒక క్యూబ్ వాల్యూకి ఏది దగ్గరగా ఉంది? ఇదే కదా దగ్గరగా ఉంది. అన్ని దగ్గరగా ఉంటే అప్పుడు అన్నీ చేయాల్సిందే, తప్పదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనం రైల్వేకి, మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి చేస్తాము. అలాగే ఎన్టీపీసీ 133 సెట్ల సిరీస్ కూడా చేయాలని చూస్తున్నాను. అయితే మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఎన్టీపీసీ 2019 CBT 1 రాశారో వాళ్ళందరూ కూడా మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్లో. మనం అవి వీడియోస్ అంటే మ్యాథ్స్ వైజు, ఇంకా రీజనింగ్ వైజు, జీకే వైజ్గా మనం డిస్కషన్ చేద్దాం పిల్లలకి. అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం జాబ్ తెప్పిద్దాము. ఓకేనా? మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి వీడియో. గుడ్ బై. మరి ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకున్నాను. కాకపోతే నేను ఇక్కడ ఒక 2 ఆన్సర్లు చెప్పలేకపోయాను మీకు. ఒకటి నాకు ఇక్కడ రాలేదు, ఇక్కడ వాల్యూ అంటే ఇది ఈజీ బిట్టే, కాదు ఇక్కడ నాకు ఎక్కడో మిస్టేక్ వస్తుంది. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.